డిజబిలిటీ పెన్షన్ సార్. మనకి ఎక్కువ మ్యాక్సిమం ఇనెలిజిబుల్ వచ్చేది ఆర్థోపెడిక్ సార్. ఇందులో సార్ మెడికల్ బోర్డ్స్ ఏంటంటే సార్ దేర్ ఇస్ డిస్క్రిషన్ టు ఎవ్రీ మెడికల్ బోర్డ్ సార్. సబ్జెక్టివ్గా ఉన్నాయి సార్ గైడ్ లైన్స్. సో అవి కొంచెం యూనిఫామ్గా ఉంటే మనకు ఈ ఇనెలిజిబుల్ వాళ్ళని తగ్గిస్తాం సార్. అండ్ ఎక్కువ సార్ ఇనెలిజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్లోనే ఇస్తున్నారు సార్. సో అవి హాట్స్పాట్ మ్యాప్ చేసుకొని మనం అవి ఫోకస్ చేస్తే కృష్ణబాబు, మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, ఈ సేయింగ్ మీరు రూల్స్ అన్ని కరెక్ట్గా లేవని. ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. గో త్రూ దాట్ అండ్ స్ట్రీమ్ లైన్. ఎవరిది? మీదే కదా. అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్ప్ వీళ్ళందరూ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ఎవరు చేశారు కూడా కాదు, నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా, గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్. నో గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్. నేను అందుకే నిన్న కూడా చెప్పింది, గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్, సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. ఏజెన్సీస్ మెనీ, సైలోస్ కావద్దండి, ఇంటిగ్రేట్ కండి, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తీసుకున్నాం సార్. కడపలో సార్ వీ హావ్ టేకెన్ ఏ స్మాల్ స్పెషల్ డ్రైవ్ సార్. ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్, అరౌండ్ 3,700 పీపుల్ని మళ్ళా లోకల్గా ఉన్నటువంటి మెడికల్ బోర్డుకి మళ్ళీ రిఫర్ చేశాం సార్. దాంట్లో 2 things have came out sir. One is around 70% of the certificates are fake sir. The certificate itself is fake sir. And the second point is sir, again misclassification sir. అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కింద రావటం జరిగింది సార్. సో అవుట్ ఆఫ్ 3,600 పెన్షన్ సార్, ఓన్లీ 127 ఓన్లీ గాట్ ఎలిజిబుల్ సార్. సో ఆల్మోస్ట్ అంటే 90% ineligible ఉన్నారు సార్. అండ్ వీ హ్యావ్ రిమూవ్ దెమ్ సార్. No, not only remove. You collect revenue recovery. Yes sir. Revenue recovery. Yes, and also case against them case book చేయండి. ఇంకొక పాయింట్ సార్, ఇది ఇంపార్టెంట్ సార్. కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక దగ్గర సదరన్కి వెళ్తున్నారు, ఇన్ఎలిజిబుల్ అని పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు సార్. అది ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఎలాగేస్తున్నారు అర్థం కావట్లేదు. పలానా డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకొని తెచ్చుకోగలనంటే అక్కడికి సదరన్ పంపిస్తున్నారు. ఆ డాక్టర్స్ కూడా ప్రాసిక్యూట్ చేయండి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి, ప్రాసిక్యూట్ చేయండి, అప్పుడు భయం వస్తుంది. డాక్టర్స్ ఆర్ నాట్ ప్రివిలైజ్డ్, దే హావ్ టు ట్రీట్ విత్ సిన్సియారిటీ. నెంబర్ ఆఫ్ స్లాట్స్ సార్ యాక్చువల్ గా ఏంటంటే మనం వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం ఎన్ని రిలీజ్ చేసినా అది ఎప్పుడు కూడా బుక్ అయిపోతున్నాయి. అండ్ వచ్చిన అతను ఆ సర్టిఫికేట్ ఏదో రకంగా మేనేజ్ చేసి తీసుకునేంత వరకు స్లాట్స్ బుక్ చేస్తూనే ఉన్నారు సార్. కృష్ణబాబు, ఎవరు వచ్చినా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. ఆ రికార్డ్ ని ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో అన్లెస్ దెర్ ఈస్ ఏ సంథింగ్ హ్యాపెన్ డ్రాస్టికల్, అంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి ఇన్ఎబిలిటీ వస్తే తప్ప అదర్వైజ్ హ్యాస్ టు ఫాలో. బీ క్లియర్. మీ రూల్స్లో మీ గైడ్ లైన్స్లో తప్పులు పెట్టుకొని లూప్ హోల్స్ ఇచ్చారు. ఆ లూప్ హోల్స్ని మేనేజ్ చేసి కొంతమంది ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు. అదే జరిగింది లాస్ట్ టైం. గవర్నమెంట్ అంతా అట్లే పనిచేశారు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అన్ఎండింగ్ అవుతున్నాయి. మాకు డిగ్ చేసే కొందికి ఎక్కడికెక్కడ పోతున్నాయి మాకు అర్థం కావడం లేదు సార్. శ్రీకాకుళం సార్ కరెక్ట్ చేయడానికే సగం టైం పోతా ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. Sir, 2 instances, sir. I'll just tell sir which pilot which we have taken, sir. One is with the sub department only, sir. Last 2 days low we have done pension re-verification, sir. In this, Gram Sachivalayam employees along with one senior level mandal level officer were involved, sir. No doctor per se was involved, sir. Each and every functionary was from some other mandal, sir, who was not working in that particular village, sir. In that, sir, the result is total 425 number of pensions were validated, sir. Out of which ineligible were found 5, re-verification were found 2, sir. This is what we have done through sub department. But sir, I got a complaint nearly 2 months ago. There is a village called Danta in Kotabamali Mandal, sir. It had total 484 pensions, out of which 78 were PS pensions, sir. In one Gram Sabha, this issue was raised, sir. So immediately sir also called me. This time, as in that time, what we did was, instead of sending the Gram Ward Sachivalaya employees, I constituted a team of senior doctors from RIMS, that is GGH, one ophthalmologist,
one orthopedic surgeon and one normal surgeon was sent to the village. We gave notice of 24 hours to all the pensioners, sir. The results were that eligible were 22, sir. Ineligible were 56, and 20, out of 56, 27 did not turn up only, sir. We gave them 3 notices more. Still they did not turn up, and then finally they were turned ineligible, sir. I would suggest that when we went to re-verify using the SERB department as in formula, we did not involve the doctors. The beneficiaries, only the certificate choose tene our persons have put eligible or ineligible. I have personally seen one woman, she has polio, sir, no doubt about it, but she could walk, she could come to my car also, and she took me to her home also, sir. But still the ineligibility, I think the percentage was 80%, sir. So there is where the doubt comes, sir. We could send the team of doctors, or hybrid approach can be followed, sir, wherein first level verification can be done by some other employee, but then finally the doctors have to go to the village, sir, and get the re-verification done, because each and every physically handicapped person cannot be called to GGS, cannot be called to district headquarters, sir. I am having 30 CSCs wherein 30 teams can be formed, and we can send to the villages. Sufficient time of 3 months to 6 months can be given to us, and then all the disability serum cards can be checked, sir, from my side, sir. Now, these complaints, every district you can go through verification. And also overall ఆ బోర్డు ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఆథరైజ్ చేసి 3 months లోపల నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల యూ హెవ్ టు కరెక్ట్ అండ్ దెన్ కమ్ బ్యాక్. మీరు సజెషన్స్ పంపేయండి, డిపార్ట్మెంట్ కూడా మీకు సర్క్యులేషన్ పంపిస్తాం, పెన్షన్ దీని గురించి డిజేబుల్డ్ గురించి అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి యూ కమ్ బ్యాక్. Yes, 3 months time you are going to. Sir, Keshav. Sir, submission, sir. Ineligible persons. East Godavari, sir. Sir, 2027 లో పుష్కరాల్లో షెడ్యూల్ అవుతాయి, సార్. దట్ ఈస్ ఇన్ ఆగస్ట్. సో ఇప్పుడు నరేగాలో కానీ గార్డ్స్ డెవలప్మెంట్ కానీ ప్రొవిజన్ ఇస్తాయి, సార్. వీ క్యాన్ డెవలప్ గార్డ్స్ ఎక్స్టెన్సివ్లీ, సార్. యాజ్ ఆఫ్ నౌ రాజమండ్రిలో ఒక 4 kilometers, కొవ్వూరులో 3.5 kilometers గార్డ్స్ మాత్రమే ఉన్నాయి, సార్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, సార్. వీ క్యాన్ టేకప్ అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సార్. ఘాట్స్, సార్. You come back a separate program. Sir. Will request department, which department last time Pushkarams చేసింది, irrigation. Sir, MAUD, sir. ఘాట్లు ఇరిగేషన్ చేశారు. Sir, ఘాట్స్ ఇరిగేషన్ చేసింది, సార్. Total program conduct చేసింది. All departments are involved from now onwards. You have to take it up. దానికోసం అడుగుతున్నాను. అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రం ఇరిగేషన్ చేసింది, సార్. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేశారా, ఎవరు చేశారు అడుగుతున్నారు. పిఆర్ చూసారు. సార్, లాస్ట్ టైం ఒకసారి విల్ గో త్రూ. లాస్ట్ టైం MAUD చేశారు, సార్. MAUD ఆధ్వర్యంలో డిఫరెంట్ వర్క్స్ వర్ అసైన్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సార్. లాస్ట్ టైం MAUD చేసింది సార్ ఓవరాల్ గా, బట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు సార్. ఓకే, అదే ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఒకసారి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయండి ఈ పుష్కరాల గురించి. విల్ ప్లాన్ ఇట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్, సార్. సెకండ్ ఇష్యూ, సార్. మనకి సత్యసాయి స్కీమ్ ఒకటి ఉంది, సార్. ఈస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ 74 హ్యాబిటేషన్స్ కి